అంబర్పేట్ బతుకమ్మ కుంటలో మహిళలు ఉత్సాహంగా ఆనందంగా బతుకమ్మ ఆడుతూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ బతుకమ్మ కుంటలో ఆడపడుచులు విపరీతమైన ఉత్సాహంతో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ 30 ఏళ్లుగా మహిళల కలగా ఉన్న బతుకమ్మ కుంట ఏర్పాటు ఇప్పుడు నిజమైంది. ఈ కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్పూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమంలో నిరంతరం సహకరించిన మాజీ రాజ్యసభ సభ్యులు బిహెచ్ హనుమంతరావు గారికి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన బృందంతో కలిసి చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. అలాగే ఆమె మాట్లాడుతూ ఈ బతుకమ్మ కుంట ద్వారా మహిళలకు ఒక శాశ్వత వేదిక లభించిందని, ప్రతి సంవత్సరం ఇక్కడే బతుకమ్మ నాడే అవకాశం దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ రోజు మా అంబర్పేటకే మణిహారమైన మా బతుకమ్మ కుంటని మాకు తిరిగి ఇచ్చిన మా రేవంత్ అన్నకి ఎంతో సంతోషంగా ఆడపడుచులందరూ కూడా ఇప్పటి వరకు వెయిట్ చేసి ఆయనకు స్వాగతం పలుకుతూ ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవంలో భారీ ఎత్తున పాల్గొనినందుకు మహిళలందరికీ కూడా అంబర్పేట మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఈ 35 సంవత్సరాల మా విహెచ్ఆర్ గారి కృషికి పోరాటానికి ఫలితంగా మా బతుకమ్మ కుంట మాకు రివర్స్ పునర్నిర్మించినందుకు హైడ్రా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి, హనుమంత్ అన్నకి, అలాగే రోహిన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు అంబర్పేట అంటేనే బతుకమ్మ కుంట అంటేనే అంబర్పేట. అలాంటి బతుకమ్మ కుంటకి ఇంత పెద్ద పూర్వం కంటే కూడా మంచిగా ఇంకా ఆధునికంగా సుందరీకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి వర్యులకి, రేవంత్ రెడ్డి గారికి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి. మా అంబర్పేట వాసులందరూ కూడా ప్రజలు ఎంతో ఆనందంతో ఈ రోజు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అలాగే ప్రారంభోత్సవం సక్సెస్ఫుల్ గా జరిగింది. దానికి నిదర్శనం చూడండి, పైన గంగమ్మ కూడా దిగి కిందికి వచ్చింది. మా బతుకమ్మ పండుగ ఇకపై రేపటి నుంచి కూడా మేము ఈ బతుకమ్మ కుంటలోనే మేము నిమజ్జనం చేస్తామని తెలియజేస్తున్నాను. మరియు ఇంకోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు హనుమంతరావు గారికి, అలాగే రంగనాథన్ గారికి, రోహిన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.